ఇక ఈరోజు ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో భాగంగా హెల్త్ టిప్ ఏంటో డాక్టర్ గారిని అడిగేద్దాం. డాక్టర్ గారు, కొంతమందికి బయట ఆహారం తిన్నా, లేదంటే ముఖ్యంగా ఈ సీజన్లో వేడివేడిగా బయట ఏమైనా తినాలని అనిపిస్తూ ఉంటుంది. అలా బయట ఆహారాలు తిన్నప్పుడు స్టమక్ అల్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. పొట్టలో బాగా మంటగా ఉండడము, ఇట్లాంటివన్నీ. స్టమక్ అల్సర్స్ వచ్చినప్పుడు న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలి దాన్ని? ఈ సీజన్లో మారేడు పండు లభిస్తూ ఉంటుంది. మారేడు పండు యొక్క జ్యూస్ కనుక చేసుకుని ఆ పల్పని కాస్త నీళ్లు కలిపి జ్యూస్ చేసుకుంటే ఆ మారేడు జ్యూసు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఏ కాలంలో ఏది అవసరమో అది నేచర్ అది ఇస్తుంది అంటారు కదా. ఇది త్రాగటం వల్ల ఇందులో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ మెర్మిలోసిన్, స్కోపులోటిన్ అనే 2 కెమికల్స్ ఉన్నాయి ఇందులో. ఇవేం చేస్తాయి అంటే పొట్టలో అధికంగా ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని కంట్రోల్ చేయడానికి, రెండవ కెమికల్ ఏం చేస్తుందంటే అంచులమ్మట హీలింగ్ ఉపయోగపడే జిగురు పొరలను యాక్టివేట్ చేసి ఎక్కువ జిగురు స్రవించేటట్టు, మంట లేకుండా చేసేటట్టు ఉపయోగపడుతుంది అనమాట. జిగురు పెరిగేసరికి యాసిడ్ అంచులనేమి చేయలేదు, రక్షణ ఆటోమేటిక్గా. హీలింగ్ కూడా బాగుంటుంది. ఈ మారేడు పండు వల్ల కూడా ప్రేగుల్లో హీలింగ్ అవసరమయ్యే గుడ్ బ్యాక్టీరియాలు కూడా బాగా పెరుగుతాయి. అందుకని ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి దొరికినప్పుడు ఒక 5-6 రోజులు, వారం రోజులు ఇట్లా వాడుకుంటే శుభ్రంగా హీలింగ్ పవర్ పొట్టా ప్రేగులు వచ్చేస్తుంది అనమాట.